ఈ రోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభం అవుతుందండి. మరి ఈ జ్యేష్ఠమాసం యొక్క విశిష్టత ఏంటి, ఈ మాసంలో మనం ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, పుణ్యం కలుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మనకు జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ జ్యేష్ఠమాసం మంచిది కాదు అంటూ ఉంటారు కొంతమంది. అట్లా ఏమీ ఉండదు. అన్ని మాసాల్లాగానే ఈ మాసం కూడా చాలా పరమ పవిత్రమైన మాసం అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎలా అంటే ఈ మాసానికి అత్యంత ప్రీతికరమైన మాసము, బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసము జ్యేష్ఠమాసము అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే బ్రహ్మదేవుణ్ణి స్మరించడం, పూజించడం అనేది మనకు చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అంటారు. అయితే బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహారాధన కానీ పూజలు కానీ ఏమీ చేయం. మనం అలా చేసే విధానం లేదు. కాబట్టి మనము ఆ బ్రహ్మదేవుణ్ణి, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుణ్ణి స్మరించుకొని, మనను సృష్టించాడు, ఈ శరీరాన్ని సృష్టించి ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేసుకోవాలి, కళ్ళు మూసుకొని ఆయనను స్మరించుకొని. అదేవిధంగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు కాబట్టి జ్యేష్ఠ మాసంలో విష్ణు సహస్రనామం చదివితే అన్ని మాసాల్లో చదివిన దానికన్నా ఎక్కువ ఎన్నో రెట్ల ఫలితం పొందుతారు. ఈ మాసంలో విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే పారాయణంగా చేస్తారో వాళ్ళు అనంతమైన పుణ్యాన్ని పొందుతారు, వాళ్ళ ఇహపర సుఖాలను పొందుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది ఒక విశేషం అన్నమాట, ఈ మాసం యొక్క విశేషం. అయితే కొంతమంది వివాహాలు జరగకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ మంచి రోజులు, మంచి కాలమే. జ్యేష్ఠ మాసంలో కూడా వివాహాలు జరుగుతాయి. కానీ మనకు మౌఢ్యమి వచ్చినప్పుడు వివాహాలు జరగడం అనేది అనుకూలమైనది కాదు. మౌఢ్యమి కాలంలో మనము ఏ శుభకార్యాలను చేయకూడదు అన్నమాట. మనకు 10వ తారీఖు నుంచి, మరి జూన్ 10వ తారీఖు నుంచి మనకు మౌఢ్యమి ప్రారంభమవుతుంది. కాబట్టి మనకు జ్యేష్ఠ మాసంలో ఎటువంటి శుభకార్యాలు లేవు అని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. అయితే మరి ఈ మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనకి ఏకాదశి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది దాన్ని ఎప్పుడు ఏది వచ్చినప్పుడు దాని గురించి మనం చేసుకుంటాము, ఆ వీడియోలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఫాలో కావాలి, తెలుసుకుని ఆచరించుకోవాలి. అయితే మరి ఈ మాసంలో ఏం చేయాలి అంటే తప్పకుండా నీటిని, చెప్పులను, వస్త్రాలను అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం కలుగుతుంది, మనకేమైనా ఉన్న దోషాలు తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు నీటిని దానం చేయాలి. నీటిని కదా దానం చేయడం అది ఎంత పెద్ద కష్టమైన పని కాదు. అయినప్పటికీ మనము చేయడానికి కూడా మనకు ఎంతో సుకృతం చేసుకొని ఉండాలి. ఏదైనా ఒక దానం ఇవ్వడము అన్నది కూడా మన పుణ్యఫలమే. ఇవ్వగలగడం అంటే పుచ్చుకునే వాళ్ళు కూడా మనకు లభ్యం కావాలి. అందుకే పుచ్చుకునే ఎవరైతే మనము దానం చేయాలనుకుంటే ఆ దానం స్వీకరించే వాళ్ళే గొప్పవాళ్ళు. ఆ స్వీకరించే వాళ్ళు లేనప్పుడు మనం దానం చేయలేము. ఎవరికి చేస్తామండి చెప్పండి? అలా బజార్లో వెళ్తూ ఉన్న వాళ్ళని పిలిచి మనం దానం చేయలేము కదా. మనం దానం చేయాలి అంటే పుచ్చుకొని స్వీకరించే వాళ్ళు కూడా మనకు లభ్యం కావాలి. మరి అలా మనకు అలాంటి వాళ్ళు లభ్యమై, అంటే ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. మన ఇంటికి వచ్చిన వాళ్ళను అతిథి మర్యాదలు చేయాలి.
చేసి చక్కగా స్వాగతించి వాళ్లకు మంచినీళ్ళు ఇవ్వడం అనేది మన సాంప్రదాయంగా పెట్టిండ్రు. అందుకే కాబట్టి ఈ మాసంలో ఎట్టి బస్సులో కూడా మర్చిపోకుండా చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథి అభ్యాగతులు అంటాం. మనం అతిథి దేవోభవ అంటాం. అందుకని మనము ఆ విధంగా ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి సత్కరించడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే చక్కగా పండ్లు పాలు కూడా ఇవ్వచ్చు, కానీ కనీసం నీళ్ళైనా దానం చేయాలి జ్యేష్ఠ మాసంలో అని చెప్తారనమాట. కాబట్టి కనీసం నీళ్లు దానం చేయడానికైనా మనము సంసిద్ధంగా ఉండి ఆ పుణ్యాన్ని మనము సొంతం చేసుకోవాలని ఈ వీడియో చేశాను. కాబట్టి అందరూ తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.